క్రిస్మస్ న్యూ ఇయర్ అనగానే కేక్స్ గుర్తొస్తాయి కదండి. ఈ వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కోడిగుడ్లు వాడకుండా ఈ కేక్ను సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లమ్ కేక్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్లు కిస్మిస్లు, అలాగే 1 స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలాగే టూటీ ఫ్రూటీ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అలా ఉన్నా కూడా తీసుకోండి. అలాగే చెర్రీస్ వచ్చేసి ఒక 3 నుండి 4 చెర్రీస్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. వీటిల్లో 1/3 కప్పు ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసి మిగిలిన పల్పును కూడా దీనిలోకే కలిపేసుకోండి. 1/3 కప్ అంటే మనకు 80 ml వరకు ఉంటుందండి. ఇలా ఆరెంజ్ జ్యూస్ను పల్ప్ను మొత్తం కలిపేసి ఈ డ్రై ఫ్రూట్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 1/3 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు వాటర్ వేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలాగే లో ఫ్లేమ్లోనే షుగర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత దీనిలో ఒక అరకప్పు నీళ్లను వేసుకోవాలి. షుగర్ వచ్చేసి టేబుల్ స్పూన్ క్వాంటిటీస్లో అయితే 6 స్పూన్ల వరకు ఉంటుందండి. అలాగే ఈ 1/2 కప్ వాటర్ వచ్చేసి 125 ml. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుని ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 కప్పు పాలు, 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 కప్ అంటే 60 ml ఉంటుందండి. తర్వాత 1 కప్పు మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. వీటిలన్నింటినీ వేసి ఇలా జల్లించుకోవాలి. దీనివలన పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా వస్తాయి. అలాగే మనం దాల్చిన చెక్క పొడి వేసుకున్నాం కదండి, దీనివలన కేక్కు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి ఆరెంజ్ జ్యూస్, ఈ ఆరెంజ్ జ్యూస్తో పాటు డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత షుగర్ క్యారమెల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఎక్కడ ఉండలనేవి లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా నిదానంగా కలుపుకోండి. ఉండలు ఎక్కడ లేకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్ లేదా ఏదైనా గిన్నెలో కానీ తీసుకోవాలి. ముందుగా గిన్నెకు అడుగున ఇంకా అంచుల వెంట నెయ్యి లేదా బటర్ను అప్లై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు మైదా తీసుకుని ఈ మైదాను అంచుల వెంట అలాగే అడుగున ఇలా డస్టింగ్ చేసుకోండి. ఇలా చేయటం వలన మనకు కేక్ అడుగున అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ మిక్స్ మొత్తాన్ని కూడా దీనిలో వేసుకుని పైన మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అనుకుంటే వాటిని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్, టూటీ ఫ్రూటీ ఇంకా చెర్రీస్ వేసుకుని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెను ట్యాప్ చేసుకోండి. కింద 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయటం వలన లోపల ఏమైనా గ్యాప్స్ ఉంటే పోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో అడుగున ఒక లేయర్ వరకు ఇసుక వేసుకోండి. ఇసుక వేసుకుని దీన్ని ఒక 1/2 గంట పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా వేడెక్కనివ్వండి. తర్వాత ఇలా అడుగున ఒక స్టాండ్ పెట్టుకుని మనం కేక్ వేసుకున్న గిన్నెను దీనిలో పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 1/2 గంట సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 గంట నుండి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు కేక్ కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో కానివ్వండి, ఫోర్క్తో కానివ్వండి కేక్లోకి ఇలా గుచ్చి చూసినప్పుడు చెమ్మ అనేది చాకుకు ఇలా అంటకుండా ఉంటే మనకు కేక్ అనేది కంప్లీట్గా కుక్ అయినట్టండి. మీరు అంతవరకు కూడా ఇలా సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి.
నాకు ఈ కేక్ చేసుకోవటానికి 40 మినిట్స్ వరకు టైం పట్టిందండి. అందరూ ఇష్టంగా తినే ఈ ప్లమ్ కేక్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.